2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి. మేడం, ప్రసన్న ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్‌లో చాలా రకరకాల కోర్సెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనము 1 మంత్ రిలేటెడ్‌గా కోర్స్ గురించి మాట్లాడుకుంటే, అసలు ఈ 1 మంత్‌లో ఎవరెవరికి ఆప్షన్ ఉంది? దాంతో పాటు ఈ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది? ఇంకొకటి మనం మాట్లాడుకుంటే, ఇందులో ఈ 30 డేస్ కోర్స్‌లో మీరు ఏమేం సబ్జెక్ట్ డీల్ చేయబోతున్నారు మేడం? జనరల్‌గా ఇప్పుడైతే 30 డేస్ కోర్స్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది సిరి. ఎందుకు అంటే ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నాయి. 3 మంత్స్, 6 మంత్స్ కోర్సెస్ అయితే రన్నింగ్‌లో ఉన్నాయి. 30 డేస్ కోర్స్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 2, 3 డేస్‌లో ఈ 30 డేస్ నేర్చుకోవడం వల్ల మనకి ఏంటి లాభం అనేది చాలా మందికి క్వెషన్ ఉంటుంది. అంటే మన బ్లౌజ్‌ని మనము కాన్ఫిడెంట్‌గా స్టిచ్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అంటే చాలా రకాలుగా మనం షాపింగ్ చేస్తాం. మనం శారీ కాకుండా బ్లౌజ్‌కే ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ స్పెండ్ చేయాల్సొస్తుంది. నౌఎడేస్ చూస్తే బుటిక్స్‌లో గానీ, స్టూడియోలో గానీ జనరల్‌గా మనము లైనింగ్ ఇచ్చి ఒక డిజైన్ పెట్టి, ఒక ప్యాటర్న్ పెట్టి ఏదైనా సరే సింపుల్ డిజైన్ ప్యాటర్న్స్ అయినా గానీ వాళ్ళ చార్జెస్ హెవీగా ఉంటున్నాయి. అలాంటివి కాకుండా మీరే మీ ఓన్ అంటే మీకున్న టైంలో మీరే ఈజీగా స్టిచ్ చేసుకునే కెపాసిటీని ఈ 30 డేస్‌లో మేము నేర్పించడం స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. అంటే మా 30 డేస్‌లో ఏం నేర్పిస్తాం బేసిక్‌గా 30 డేస్‌లో మన కోర్స్ అనేది ఏమేమి కవర్ అవుతాయి అంటే 5 బ్లౌజెస్ బేసిక్ అంటే బేసిక్‌లో మనం 5 రెగ్యులర్‌గా మనం వేసుకునే బ్లౌజెస్ కవర్ అవుతాయి. దాంతో పాటు ప్యాటర్న్ మేకింగ్ అంటే ప్యాటర్న్స్ ఇలా నెక్ కావచ్చు, ఆర్మ్ హోల్ కావచ్చు, ఆహ్, వేస్ట్ కావచ్చు. ఇలా రకరకాలుగా మనం బ్లౌజ్ తీసుకున్నప్పుడు దాన్ని ప్యాటర్న్స్ పెట్టుకున్నప్పుడు శారీకి తగ్గట్టు అందంగా డిజైన్ ఎలా చేసుకోవాలి. అదే కాకుండా బాడీ మెజర్‌మెంట్స్‌తో అంటే మనం ఒక పేపర్ డ్రాఫ్టింగ్ చేసుకొని బాడీ మెజర్‌మెంట్స్ తీసుకొని నీట్‌గా డ్రాఫ్టింగ్ చేసుకొని కట్ చేసి మెజర్‌మెంట్‌తో మనం ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసుకొని నీట్‌గా అంటే బాడీకి తగ్గట్టుగా బ్లౌజ్‌ని స్టిచ్ చేసుకుంటే అది పర్ఫెక్ట్‌గా నేర్పించడం జరుగుతుంది అనమాట. ఈ 30 డేస్‌లో కేవలం ఓన్లీ బ్లౌజెస్ మీదే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనం అన్నీ అంటే ఎక్కువ టైం తీసుకొని వాళ్ళకి క్లమ్జీ చేసి ఒక కోర్స్ అయితే వాళ్ళ కోసం డిజైన్ చేయబడుతుంది. అంటే 1 మంత్ 30 డేస్‌లో ఓన్లీ బ్లౌజెసే లేకపోతే 30 డేస్‌లో డ్రెసెసే అంటే 2 రకాలుగా మనం డిజైన్ అంటే ఆల్రెడీ కొంతమందికి డ్రెసెస్ ఆల్రెడీ మాకొచ్చండి. ఓన్లీ బ్లౌజెసే కావాలి అనుకునే వాళ్ళు చాలామంది మన దగ్గరికి వస్తారు. అంటే 2 నేర్చుకొని మాకు అవసరం లేదు. ఆల్రెడీ మేము సగం నేర్చుకొని డ్రెసెస్ ఆల్రెడీ మేము స్టిచ్ చేస్తూ ఉన్నాము. ఎలా డిజైన్ ఒక అవగాహన అనేది మాకుంది. బ్లౌజెసే మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ 30 డేస్ ట్రై చేయొచ్చు. అంటే మన దగ్గర జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు కాన్ఫిడెంట్‌గా వాళ్ళ బ్లౌజ్‌ని వాళ్ళు నీట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా మందికి స్టిచ్చింగ్ అనేది అవగాహన ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్టరేషన్‌కి ఎక్కువగా మిషన్‌ని వాడుతూ ఉంటాం. ప్రతి ఇంట్లో స్వింగ్ మిషన్ అనేది కంపల్సరీగా ఉంటూ ఉంటుంది. మనం రెడీమేడ్ బ్లౌజెస్ కానీ, రెడీమేడ్ డ్రెసెస్ కానీ కొంటున్నప్పుడు మనం ఆల్టరేషన్ చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం. అది కామన్‌గా జరిగేదే. అంటే దాని ద్వారా మన స్టిచ్చింగ్ అనేది తెలుస్తుంది. కానీ నీట్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నీట్ ఫినిషింగ్ ఎలా వస్తుంది? అంటే ఒక బ్లౌజ్ చూడగానే అందంగా కనిపించాలి. బ్లౌజ్ అందంగా ఉంటేనే మనం వేసుకునే శారీ కానీ డబల్ అందం వస్తుందనమాట. ఈ 30 డేస్ వర్క్‌షాప్‌లో మీరు నేర్చుకున్నట్లయితే మనం సర్టిఫికేట్ కూడా ఇస్తాం. అంటే ఈ సర్టిఫికేట్ తీసుకొని ఏం చేస్తామంటే వర్క్‌షాప్ కావచ్చు, లేకపోతే మనం ఇంట్లోని చుట్టుపక్కల వాళ్ళకి సర్వీస్ కూడా ఇవ్వచ్చు. లేకపోతే మన బ్లౌజెస్ మనమే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి సర్వీసెస్ కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలా బాగా. అంటే ఈ 30 డేస్ ఎందుకు మేడం నేర్చుకొని అంటే చాలామంది ఈ 30 డేస్‌లో మేము నేర్చుకొని నెక్స్ట్ మేము ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చా? మేము ప్లేస్‌మెంట్ కూడా వెతుక్కోవచ్చా? మాకు కాన్ఫిడెంట్‌గా మేము చేయగలుగుతామా? అని డౌట్స్ కూడా ఉంటాయి చాలామందికి. అంటే చేయొచ్చు డెఫినెట్‌గా. ఎందుకు అంటే పర్ఫెక్ట్‌గా మనం బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ, లేపోతే డిజైనర్ వేర్ కానీ ఏదైనా సరే మనం కంపల్సరీగా వాళ్ళు ఎంచుకునే క్లాసెస్‌లో అంటే మన దగ్గర క్లాసెస్ 30 డేస్ లేపోతే 90 డేస్ ఇలా 6 మంత్స్ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. దానికి తగ్గట్టు కోర్స్‌ని వాళ్ళు ఎంచుకున్నట్లయితే వాళ్ళ ఫ్యూచర్‌ని వాళ్ళు ఎంచుకునే అవకాశం వాళ్ళకి డెఫినెట్‌గా ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళ మేడం నేను బ్లౌజ్‌ని పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేయలేకపోతున్నాను. చాలా ఫోల్డింగ్స్ వస్తుంది. మెజర్‌మెంట్‌లో చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఎందుకిలా జరుగుతుందంటే వాళ్ళకొక అవగాహన లేకపోవడమే. అంటే ఒక ప్రాసెస్ మనం ఒక గైడెన్స్ ఇస్తేనే కదా ఏదైనా వాళ్ళు పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోగలుగుతారు. అలాంటప్పుడు మనం నీట్‌గా పేపర్ డ్రాఫ్టింగ్‌ని వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి నీట్‌గా బ్లౌజ్ పీస్ మీద కాన్ఫిడెంట్‌గా వాళ్ళు మార్క్ చేసి స్టిచ్ చేసుకుంటే అందంగా వాళ్ళ బ్లౌజ్‌ని రెడీ అయిపోతుందనమాట. అంటే ఈ 30 డేస్ ఎందుకు పెట్టాము అంటే మాక్సిమం వాళ్ళ బ్లౌజ్‌ని వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి లేదా ఇంట్లోనే వర్క్‌షాప్ స్టార్ట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది మేడం? మీరు ఇందులో ప్లేస్‌మెంట్స్ కూడా కల్పిస్తారు అని విన్నాము. సో, దానికి సంబంధించిన వివరాలేంటి?
మనం కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒకటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామనమాట. అంటే ఆ ఎగ్జామ్ వాళ్ళు క్వాలిఫై అయితే అంటే ప్రాక్టికల్ గూడా ఉంటుంది. అంటే స్టిచ్ చేసి వాళ్ళు నీట్‌గా మనకి ప్రెజెంటేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్‌ని బట్టి మనం ప్లేస్‌మెంట్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ వర్క్‌ని ఎంత వరకు వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే క్లయింట్స్‌కి మనము ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఫినిషింగ్‌కి మనీ ఎంతైనా స్పెండ్ చేస్తారు క్లయింట్స్. అందుకోసమని మనం కంపల్సరీగా ఫినిషింగ్ గానీ, వాళ్ళకి అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ గానీ కంపేర్ చేసుకొని మనం ప్లేస్‌మెంట్స్‌ని అరేంజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు సర్టిఫికేట్ గూడా మనం ప్రొవైడ్ చేస్తాం సిరి. మేడం అంటే ఇందులో ఎలా ఉంటుంది? లిమిటెడ్ సీట్స్ అనేవి ఉంటుందా? లేదు అంటే మనము ఎవరినైనా తీసుకోవచ్చా? లిమిటెడ్ సీట్సే ఉంటాయి. బ్యాచ్‌కి మనం 25-30 తీసుకుంటాము. ఎందుకు అంటే మనకి వాళ్ళకి కమ్యూనికేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం చెప్పడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దాంతో పాటు 2 ప్రాక్టికల్స్ వీక్లీ ట్వైస్ అట్లా ఉంటాయన్నమాట. మిషన్ ప్రాక్టీస్ ఉంటుంది. మళ్ళీ థియరీ ఉంటుంది. వాళ్ళకి మనం చెప్పే హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆల్టర్‌నేట్ డేస్ వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది సిరి. అందుకని మనం ఏంటంటే స్టూడెంట్స్‌కి కావాల్సిన సపోర్ట్ అంటే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా వాళ్ళు వర్క్‌షాప్ పెట్టుకోవాలన్నా, లేకపోతే వాళ్ళు ఓన్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మనం కంపల్సరీ మార్కెటింగ్ సపోర్ట్ కానీ, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అయినా మనం ఇవ్వడం జరుగుతుంది సిరి. అంటే ఎలా మేడం? ఇంకా దీని గురించి ఎవరికైనా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. లేదంటే మీరు కండక్ట్ చేస్తున్న క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవుతే సరిపోతుంది సిరి. పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తాయి. కోర్సు డీటెయిల్స్ కావచ్చు, మన ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ గురించి కావచ్చు, ఏదైనా సరే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సిరి.